హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది నడుము వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అండి. చెస్ట్ వచ్చేసి 34 సైజ్ అండి. ఇది ఇట్లా లైనింగ్ మార్కింగ్ చేసుకొని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా లైనింగ్ని సెట్ చేస్తున్నానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్, అక్కడ ఫ్రంట్ పార్ట్, దాని పక్కనే క్రాస్ బెల్ట్ వస్తుందండి. ఇలా 3 సెట్ చేసుకొని ఆ తర్వాత హ్యాండ్స్ను ఇంకొక సైడ్ బార్డర్ ఉంటుంది కదండి, ఆ సైడ్ సెట్ చేస్తున్నాను. ఇది క్లాత్ కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి క్రాస్ బెల్ట్కి ఇక్కడే ప్లేస్ సరిపోతుందండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని క్రాస్ కట్టింగ్ కదండి, ఇలా క్రాస్గా వేసుకున్నాను. లైనింగ్ కూడా క్రాస్గానే కట్ చేసుకున్నాను. ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. పావించంతా ఎక్స్ట్రాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా ఉంటే అది కట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే అటు ఇటు పోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ అంతా ఎక్కువనే కట్ చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నానండి. అలాగే బ్యాక్ నెక్ కట్ చేసుకోలేదు కదండి, బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ వెడల్పుతోని నెక్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి. ఇది ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా ఉంచుకోవాలండి. నెక్ సైడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ సైడ్స్ దగ్గరనే ఒక 1/2 ఇంచ్ అంతా మార్జిన్ ఎక్కువ తీసుకోవాలండి. అలాగైతే స్టిచ్చింగ్ తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని అన్ని సైడ్లు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని తర్వాత సైడ్కి పెట్టుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటున్నానండి. క్రాస్ బెల్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాను కదండి, దానికి సమానంగా కట్ చేసుకోవాలండి. ఏదో ఎక్స్ట్రాగా బార్డర్ ఉంటే అది కట్ చేస్తున్నాను. క్రాస్ బెల్ట్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. నేనైతే మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను, కాకపోతే కింది సైడు ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. అది స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. క్రాస్ బెల్ట్ కటింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ని డబల్ ఫోల్డ్ ఉంది కదండి, ఇది 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకొని లైనింగ్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి కట్ చేసుకోవాలండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. ఇలా 4 ఫోల్డ్ చేసుకొని ఇలా లైనింగ్ని ప్లేస్ చేసుకోవాలండి. చేసుకొని కట్ చేసుకోవాలండి. లైనింగ్కు జాయింట్లు పడతాయండి, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్కు ఇలాంటి జాయింట్లు పడవు. ఈ క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి జాయింట్లు పడవు, లేకపోతే 4 సైడ్స్ జాయింట్లు పడతాయండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్
క్రాస్ బెల్ట్ అండి, అలాగే హ్యాండ్స్ అండి. ఇలా అన్నీ కటింగ్ అయిపోయాయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.